అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా కేసులు నమోదు చేస్తున్నా హైదరాబాద్లో మాంసం వ్యాపారుల తీరు మారడం లేదు. తాజాగా సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులు పాత బస్తీలో నిర్వహించిన దాడుల్లో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. డబీర్పురాలోని పలు మాంసం దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు 2 క్వింటాళ్ల కుళ్ళిన మటన్ సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. గొర్రెలు, పొటేళ్లు, మేకల మాంసంతో పాటు కాళ్లు, తల, ఇతర శరీర భాగాలను ఫ్రిడ్జుల్లో నిల్వ చేయడం విస్మయం కలిగించింది. అపరిశుభ్ర వాతావరణంతో పాటు వాటి చుట్టూ ఈగలు చుట్టుముట్టడం బయటపడింది. రోజుల తరబడి మటన్ను నిల్వ ఉంచి వ్యాపారం చేస్తున్న ముస్తాఉద్దీన్ అనే వ్యక్తి గోడౌన్పై దాడి చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా కేసులు నమోదు చేస్తున్నా హైదరాబాద్లో మాంసం వ్యాపారుల తీరు మారడం లేదు. తాజాగా సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులు పాత బస్తీలో నిర్వహించిన దాడుల్లో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. డబీర్పురాలోని పలు మాంసం దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు 2 క్వింటాళ్ల కుళ్ళిన మటన్ సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. గొర్రెలు, పొటేళ్లు, మేకల మాంసంతో పాటు కాళ్లు, తల, ఇతర శరీర భాగాలను ఫ్రిడ్జుల్లో నిల్వ చేయడం విస్మయం కలిగించింది. అపరిశుభ్ర వాతావరణంతో పాటు వాటి చుట్టూ ఈగలు చుట్టుముట్టడం బయటపడింది. రోజుల తరబడి మటన్ను నిల్వ ఉంచి వ్యాపారం చేస్తున్న ముస్తాఉద్దీన్ అనే వ్యక్తి గోడౌన్పై దాడి చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.